బ్రేకింగ్ న్యూస్ చూస్తున్నాం. సమస్యలు పరిష్కరించాలంటూ ఏపీ ఫైబర్ నెట్ ఆపరేటర్స్ నిరసన బాట పట్టారు. అమరావతి కరకట్ట మీద ఉన్న చంద్రబాబు ఇంటి ముట్టడికి ఆపరేటర్స్ జేఏసీతో పిలుపునిచ్చారు. కరకట్ట మీదకి ఆపరేటర్స్ భారీగా చేరుకున్నారు. సేవ్ ఏపీ ఫైబర్ నెట్ అంటూ నినాదాలు చేస్తున్నారు. పోలీసులు ఆపరేటర్లను అడ్డుకునే ప్రయత్నమూ చేస్తున్నారు. ఇక దీంతో అమరావతి కరకట్టపై ఉద్రిక్త పరిస్థితులు నెలకొన్నాయి. బ్రేకింగ్ న్యూస్ చూస్తున్నాం. సమస్యలు పరిష్కరించాలంటూ ఏపీ ఫైబర్ నెట్ ఆపరేటర్స్ నిరసన బాట పట్టారు. అమరావతి కరకట్ట మీద ఉన్న చంద్రబాబు ఇంటి ముట్టడికి ఆపరేటర్స్ జేఏసీ పిలుపునిచ్చింది. కరకట్ట మీద ఆపరేటర్స్ భారీగా చేరుకున్నారు. సేవ్ ఏపీ ఫైబర్ నెట్ అంటూ నినాదాలు చేస్తున్నారు. పోలీసులు ఆపరేటర్స్ను అడ్డుకునే ప్రయత్నమూ చేస్తున్నారు. దీంతో అమరావతి కరకట్టపై ఉద్రిక్త పరిస్థితులు నెలకొన్నాయి. సమస్యలు పరిష్కరించాలంటూ ఏపీ ఫైబర్ నెట్ ఆపరేటర్స్ అమరావతి కరకట్ట మీద చంద్రబాబు ఇంటి ముట్టడికి జేఏసీ పిలుపునిచ్చింది. కరకట్ట మీదకు ఆపరేటర్స్ భారీగా చేరుకున్నారు. ఇక ఈ విషయంపై మా ప్రతినిధి సూర్యప్రకాష్ మరింత సమాచారాన్ని అందిస్తారు. చెప్పండి సూర్యప్రకాష్, అసలు ఉద్రిక్తత ఎందుకు చోటు చేసుకుంది? ఆపరేటర్స్ అందరూ ఒక్కసారిగా ఎందుకు చంద్రబాబు ఇంటిని ముట్టడి చేయాలనుకున్నారు? ఏపీ ఫైబర్ నెట్ ఆపరేటర్స్ మొత్తం కూడా ఈరోజు సీఎం చంద్రబాబు నాయుడు ఇంటిని అయితే ముట్టడించాలని చెప్పేసి అయితే జేఏసీ అయితే పిలుపునిచ్చింది. రాష్ట్ర వ్యాప్తంగా ఉన్న ఆపరేటర్లు మొత్తం కూడా ఈ పరిసర ప్రాంతాల్లో ఏవైతే ఆపరేటింగ్ సిస్టమ్స్ చేసుకొని ప్రెసెంట్ దీనికి సంబంధించి ఏవైతే ప్రసారాలు చేస్తున్నారో ఆ ప్రసారాలన్నింటి కూడా ప్రస్తుతం నిలిపివేసే విధంగా పలు చోట్ల అత్యధికమైన ధరలు వసూలు చేస్తున్నారు. వాళ్ళు లాభాల బాట లేకుండా పూర్తిగా వాళ్ళు నష్టాల బాట పడుతున్నారని చెప్పేసి అయితే అప్పుడు ఏపీ ఫైబర్ ఏదైతే ఉందో గత ప్రభుత్వం సమయంలోనే మేము పూర్తిగా ఇబ్బందులు ఎదుర్కొన్నామని చెప్పేసి ఏపీ ఫైబర్ ను ఆదుకుంటామని చెప్పేసి కూటమి ప్రభుత్వం చెప్పి అధికారంలోకి వచ్చిన తర్వాత ఇంతవరకు కూడా కూటమి ప్రభుత్వం ఎటువంటి చర్యలు కానీ వాళ్ళకి ఎటువంటి నష్టపరిహారం కూడా చెల్లించకపోవడంతో కేబుల్ ఆపరేటర్లు పూర్తిగా అసహనాన్ని అయితే వ్యక్తం చేస్తున్నారు. అందుకు అనుగుణంగా అయితే గత వారం రోజులుగానే ఏపీ కేబుల్ ఆపరేటర్స్ జేఏసీ అయితే పిలుపునైతే ఇవ్వడం జరిగింది. ఆంధ్రప్రదేశ్ మొత్తంలో కూడా అన్ని జిల్లాల నుండి కూడా మొత్తం అందరూ కూడా ఈ రోజు సీఎం చంద్రబాబు నాయుడు దగ్గర వాళ్ళ ఇంటికి కరకట్ట చేరుకొని అక్కడ వినతి పత్రాన్ని అందజేసి వాళ్ళ యొక్క సమస్యలను అయితే పూర్తిగా అక్కడ చేరుకొని మొత్తం ఇవ్వాలని చెప్పేసి అయితే వీళ్ళందరూ కూడా నిర్ణయించుకున్నారు. అదేవిధంగా రాష్ట్రం మొత్తం నుండి కూడా అందరూ కూడా కరకట్ట పరిసర ప్రాంతాలకు అయితే చేరుకోవడం అయితే వేకుజాముకి అయితే మొత్తం అవతల శ్రీకాకుళం నుండి అనంతపురం వరకు అన్ని జిల్లాల నుండి కూడా మొత్తం అందరూ కూడా ఆ ప్రాంతానికి అయితే చేరుకోవడమే జరిగింది. కానీ అదే సమయంలో పోలీసులకు ముందస్తు దీనికి సంబంధించి వివరాలు తెలియడంతో పోలీసులు వెంటనే వాళ్ళని అక్కడికక్కడే కట్టడి చేసి ముందుకెళ్లే ప్రయత్నం చేయకుండా అయితే జేఏసీ నాయకులను అలానే ఎవరైతే కేబుల్ ఆపరేటర్స్ యూనియన్ మెంబర్స్ ఉన్నారో వాళ్ళందరినీ కూడా అక్కడే నిలుపుదల చేసి అడ్డుకునే ప్రయత్నం అయితే చేశారు.
వాళ్ళు వ్యతిరేక నినాదాలు అయితే చేస్తున్నారు. మేము శాంతియుతంగా మా యొక్క వినతి పత్రాన్ని అయితే ఇవ్వడానికి అయితే మేము అక్కడికి వెళ్తున్నాం, కానీ పోలీసులు అత్యుత్సాహాన్ని ప్రదర్శించి మమ్మల్ని ముందుకు వెళ్ళవట్లేదని చెప్పేసి అయితే వాళ్ళు నిరసనను అయితే వ్యక్తం చేసిన పరిస్థితి కనిపిస్తుంది శిరీష. రైట్, థ్యాంక్ యూ సూర్యప్రకాష్. నా పేరు నారాయణరావు, విజయనగరం జిల్లా, ఆంధ్రప్రదేశ్ కేబుల్ ఆపరేటర్ల జేఏసీ జాయింట్ యాక్షన్ కమిటీ అధ్యక్షుడిని స్టేటు. అలాగే ఏపీ ఫైబర్ ఎల్సీఓగా నేను పనిచేస్తున్నాను. 2017లో ఇప్పుడుండే కూటమి ప్రభుత్వం, అప్పుడు టీడీపీ గవర్నమెంట్ గా ఉండేటప్పుడు ఆంధ్రప్రదేశ్ బడుగు బలహీన వర్గాల ప్రజలకి అతి తక్కువ రేటుకే టీవీ, టెలిఫోన్, ఇంటర్నెట్ సౌకర్యం కల్పిస్తున్నామని చెప్పి ఏపీ ఫైబర్ నెట్వర్క్ ని తీసుకొచ్చింది. ఆ నెట్వర్క్ ప్రతి జిల్లా మేజిస్ట్రేట్లతో, కేబుల్ ఆపరేటర్లతో మీటింగులు పెట్టి ఇది వ్యాపారవేత్తగా చూడకండి, సంక్షేమ పథకంగా చూసి ప్రజలు తీసుకెళ్ళండి అని చెప్పి మా నెత్తిన రుద్దారు. అప్పట్లో బాక్స్ 4200 కాస్ట్ అయినా 4200 వినియోగదారుడి దగ్గర డబ్బులు కలెక్ట్ చేస్తే మా పార్టీ మీద వ్యతిరేకత వస్తుంది. కాబట్టి ఈఎంఐ ద్వారా ప్రజలకు ఇవ్వండి, ప్రతి నెల 59 రూపాయలు బాక్స్ రెంట్లు కడతారని చెప్పి ఇచ్చారు. 2017 దాకా ఈ 10,50,000 కనెక్షన్లు రన్ అయ్యాయి. 2017 నుంచి 2019 వచ్చేసరికి ప్రభుత్వం మారింది. ప్రభుత్వం మారిన తర్వాత మరి చంద్రబాబు నాయుడు మానసపుత్రికని పెట్టారన్న ఆలోచన, లేకపోతే ఇంకేముందో తెలియదు. అక్కడి నుండి మా కేబుల్ ఆపరేటర్కి కష్టాలు స్టార్ట్ అయ్యాయి. నా పేరు నారాయణరావు.